అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈరోజు ఉత్కంఠ మధ్య ఈరోజు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ఓ ఫ్యాక్టరీ గోడౌన్లో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టును కూడా ధృవీకరించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇది ఒక సంచలనంగా చూడొచ్చు. ఇప్పటికే కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో ఆయన వేర్వేరు నెంబర్ల నుంచి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇంతకీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత ఏం జరగబోతుంది, దీనికి ముందు జరిగిన హై డ్రామా గురించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అసలు మీరు పూర్వం బ్యాలెట్ బాక్సులు ఉండేయండి, దాంట్లో ఒక తాగేసి వచ్చేవాడు. ఓటర్లు ఏంటంటే తాగేసి వచ్చి ఇంకులు పోసేయడం, నీళ్లు పోసం చేసేవారు. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డికి తెలియని విషయం ఏంటంటే చెత్త కొడుతున్నాను, బద్దలు కొడుతున్నాను అనుకున్నాడు. దాంట్లో ఒక టెక్నాలజీ ఆయన తెలియలేదు. ఏమనుకున్నాడంటే ఆ ఏరియాలో అందరూ కూడా ఈ కూటమికి వేస్తాం మొదలెట్టారు. దాంతో ఏం చేయాలో తోచక వచ్చేసి బద్దలు కొట్టాలనుకున్నాడు. కానీ దాంట్లో ఒక చిప్ ఉంటుందండి. ఓకే, అది చెత్త కొట్టాడు కానీ చిప్పుని చెత్త కొట్టలేరు. అది ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళదు. మొత్తానికి ఏమైందంటే దేశం అంతా కూడా ఒక సంచలనంగా మారింది. ఓకే, ఈ వీడియో అసలు ఏంటి, ఇన్నాళ్ళు అసలు ఏమి చేశారు వీళ్ళు, అరాచకాలు ఇదివరకు కూడా ఇలా చేసి ఉంటారు. వీళ్ళు కూడా ఇదివరకు ఇంతకాలం ఇలా గెలుస్తున్నాడంటే ఇదివరకు కూడా ఈ అరాచకాలు సృష్టించడం, ఓటర్లను భయపెట్టడం, ఇలా చేసిన అరాచకాల వలన గెలుచుంటాడని ఇప్పుడు అంతా తెలిసిందండి. దీనివల్ల రాధాకృష్ణ గారు 448 సెక్షన్ ఒకటి. ఓకే, అంటే ఉదయం నుంచి కూడా చాలా సెక్షన్లు దగ్గరగా 10 సెక్షన్లు పెట్టారు. దీనివల్ల మనం చూసుకున్నట్టయితే 7 సంవత్సరాలు కొన్ని, 2 సంవత్సరాలు కొన్ని 12 సంవత్సరాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే ఏ సెక్షన్లు ఉన్నాయి, ఎంతవరకు ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంది, ఎవరు ఎమ్మెల్యే అయినా కానీ ఎవరైనా కానీ దీనికి శిక్ష పడే అవకాశం ఉందా, ఏ సెక్షన్ల కింద ఆయన కేసు నమోదు చేశారని చెప్తే ఏం చెప్తారు? ప్రజాప్రతినిధి చట్టంలో 448 ఒకటి 427 సెక్షన్ 3లో చాలా ఫేమస్. ఇది ఏంటంటే ఇది ఈ సెక్షన్ లో చాలా కఠినంగా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు దీని ప్రకటన చూస్తుంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలిచేసినట్టే. నిజంగా ఆయనకే ఓట్లు రావచ్చు, కూటమికే ఆయన చూపిస్తుంది. కానీ ఈయన చేసిన పని వలన మొత్తం చూసినట్లయితే ఈయనకి అనర్హత వేడి పడుతుందండి. ఓకే, 7 సంవత్సరాల పైన ఒకటి, 2 సంవత్సరాలు ఒకటి, 12 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి. ఇదొకటే కాకుండా ఆయన జీవితకాలం పాటు ఎలక్షన్లో పాల్గొనకుండా సెంట్రల్ ఎలక్షన్ సిఈసి యాక్షన్ తీసుకుంటుందండి దీని మీద. ఇంకా ఆయన ఈ సెక్షన్లను పక్కన పెట్టేయండి, అసలు ఈయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అనర్హత వేడి ప్రకటిస్తుంది అనమాట. ఓకే, ఇది ఏంటంటే ఆయన కాలం ఖర్చు, అంటే ఇంతకాలం తనే కాదు సార్, ఇంతకాలం తనే కాదు, పాపం పండింది అనుకోవచ్చు సార్. ఎన్ని సంవత్సరాలు, గత 4 సార్లు 20 సంవత్సరాలుగా మాచర్లో వాళ్ళు సృష్టిస్తున్న అరాచకం ఏదైతే ఉందో వాళ్ళు ఇలాగే చేసుకున్నట్టున్నారు. బట్ 2024కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వెబ్ కాస్ట్ పెట్టింది. వెబ్ కాస్ట్ కి సంబంధించి అన్ని చోట్ల నుంచి, ప్రతి పోలింగ్ బూత్ నుంచి అవ్వచ్చు, మిగతా చోట్ల అప్పటికి కూడా ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులతో వాళ్ళు వెబ్ కాస్ట్ కి సంబంధించిన కెమెరాలు బద్దలు కొట్టారు, అన్ని చేశారు. కానీ దేవుడు ఎక్కడోసారి చూస్తారు కదండి. అంటే ఈ వీడియో ఏదైతే వైరల్ అయిన తర్వాత నిజంగా వైసీపీ కానీ రామకృష్ణారెడ్డికి ఇది ఒక మాయన మచ్చగా మిగిలిపోద్ది అనుకోవచ్చా? ఇదంతా మొత్తం వీళ్ళు అందరూ కూడా, అది మొత్తం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారండి వీళ్ళు అరాచకాలు అందరూ ఎమ్మెల్యేలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే ఇదే ఉదాహరణ అని చెప్పేసి ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా చెప్తున్నారండి. అసలు వీళ్ళిద్దరూ ఎంత దౌర్భాగ్యం అంటే, రాయల్గా సింహంలాగా ఉండేవాళ్ళు దాక్కుని పారిపోయి పోలీసులు వెంటపడటం. అండ్ ఎక్కడ మనకి హుస్నాబాద్ దగ్గర, అవును, ఇక్కడ దగ్గర దాక్కుని కారు మారిపోయి దొంగల్లాగా ప్రవర్తించారండి. ఎంత దారుణం చూడండి. అంటే చట్టానికి ఎవరైనా అతీతులు కాదు, చట్టం కింద అందరూ సమానమే. అది ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మిగతా సార్ ఇప్పుడు తర్వాత అంటే మనం చూసుకున్నట్టయితే మిగతా కూడా కొన్ని చూస్తే ఆయన ఇందాక మనం చూసుకున్నట్టయితే పిన్నెల్లి కాల్ రికార్డ్స్ ని పరిశీలిస్తున్నారు. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళకి కూడా, మిగతా ప్రభుత్వ పెద్దలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వానికి కూడా దీంతో సంబంధం ఉంది. ఎవరైతే ఇప్పుడు దాకా ప్రభుత్వమే తాను జగన్ తర్వాత నెంబర్ 2 ఆయన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆయన కాల్ రికార్డ్ చూస్తున్నారని తెలుస్తుంది.
దీని గురించి ఏం చెప్తారు? ఇది ఏ కాల్ రికార్డు ఉన్నా సరే ఎవరితో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తారు వీళ్ళు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా పవర్ఫుల్ అండి. ఓకే. ఇది దేశానికి ఒక ప్రజాస్వామ్యం కదండి రాధాకృష్ణ గారు. అవును. ఇదేంటి ఒక పర్టికులర్ ప్లేస్ కాదు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుగుతుంది. ఇది కానీ వదిలేశారనుకోండి, ఇది ఒక ఆదర్శంగా తీసుకుని మిగతా రెచ్చిపోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు కానీ కఠినంగా శిక్షించుతారు గ్యారంటీగా. ఇది కఠినంగా శిక్షించడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక హెచ్చరిక అన్నమాట. మిగతా వాళ్ళందరూ ఇటువంటి దుశ్చర్యలు పాల్పడే అందరూ కూడా ఒక హెచ్చరిక. అమ్మో ఆ రోజు పిన్నెల్లి పిఆర్కే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి గాలి కూడా వచ్చేస్తుంది. నాకు గాలి అవసరం లేదండి. అనర్హత వేటు పడింది, జైలు పడింది, మనకు దుస్థితి ఎవరు కూడా ముందు రావడానికి భయపడతారండి. ఇంకోటి సార్, చాలా మనం చూసుకున్నట్టయితే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే ఉదయం మనం చూసుకున్నట్టయితే ఉదయం శ్రీనగర్ కాలనీలోనే ఆయన పట్టుకోవాలని చూశారు. ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన పట్టుకోవాలని చూసిన తర్వాత పోలీసులు కూడా వెళ్ళిన పరిస్థితి. బట్ అక్కడి నుంచి పారిపోయారు ఆయన. చాలా బృందాలు వెంటాడుతున్నాయి. బట్ ఆయన ఏదైతే సంగారెడ్డి దగ్గర ఒక ఊర్లో ఆయన కాన్వాయ్ని పోలీసులు పట్టుకున్నారు. బట్ కారు మారి వెళ్ళిపోతున్న పరిస్థితి, వెళ్ళిపోయారని చెప్పారు దొంగోళ్ళలాగా. కానీ ఇంకోటి చెప్తుంది ఏంటంటే సార్, పిన్నెల్లికి రక్షణ కల్పిస్తున్న తెలంగాణ కీలక నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక నేత ఆయనకి రక్షణ కల్పించారు. దాంతోపాటు పిన్నెల్లిని దేశం దాటించాలని ప్రయత్నం చేశారు. కర్ణాటక లేదా కేరళ నుంచి దేశం దాటిపోయేలా ప్రణాళికలు చేశారు అన్నటువంటి కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగా దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏం చెప్తారు? దీనికి ఇమీడియట్ గా పోలీసులు ఏం చేశారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారండి. ఓకే. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ఏదైనా ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడికి వెళ్ళాలనుకోండి, ఏ ఎయిర్పోర్ట్ చూసినా వెంటనే పాస్పోర్ట్ ద్వారా అర్థమైపోతుంది వాళ్ళకి. ఓకే. వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కేరళ నుంచి ఏదైనా సముద్ర మార్గం ద్వారా నుంచి వెళ్ళిపోవచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అవకాశం అంటే పారిపోదలుచుకుంటే వీళ్ళు ప్లాన్ చేసిన దాన్ని బట్టి చూస్తే అంటే నిజంగా ఇక్కడ కాంగ్రెస్ నేత ఒకళ్ళు అయితే ఉన్నారో ఆయన పేరు కూడా బయటకు వస్తుంది. ఎవరో ఏంటి అనేది కూడా తెలియబోతుంది. నిజంగా ఇక్కడి నుంచి పంపించడాన్ని నిజంగా ఇక్కడ కూడా వీళ్ళు సపోర్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు మీరు? రాధాకృష్ణ గారు ఎప్పుడైనా సరే ఒక దొంగకి కానీ ఏదన్నా ఒక క్రిమినల్ చర్య అండి. ఇది క్రిమినల్ యాక్టివిటీ. ఇది ఇలా ధ్వంసం చేయడం ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది. దీనికి సహకరించడం అందరూ కూడా అరెస్ట్ అయిపోతారు. అది కాంగ్రెస్ అన్న లీడర్ అన్నారు కదా, ఎవరైనా సరే ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఊరికే సమస్య లేదు, తప్పకుండా వాళ్ళందరూ అరెస్ట్ చేస్తుంది, అనర్హత వేడి వేస్తారు. గ్యారంటీగా ఇక జోలకంటి బ్రహ్మారెడ్డి గారు గెలవడానికి అవకాశం ఉంది 100% అనమాట. ఓకే సార్. ఇంకోటి సార్, అరెస్ట్ అయిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. బట్ ఎలక్షన్ రిజల్ట్ ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుడితిలో పడ్డ ఎలికలాగా ఇక్కడ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు. బట్ ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగలబోతుంది. ఈ అంశాన్ని వాళ్ళ ప్రతిష్ట వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇంకా ప్రజల్లో వాళ్ళకున్న ఏదైతే కొంచెం పేరు అది కూడా పోయిన పరిస్థితి ఉంది. అరెస్టు తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటే మీరేం చెప్తారు? అందరికి ఇప్పటికే ప్రతిపక్షం అని చెప్పినారు, వైసీపీ ఎప్పుడు అరాచకాలు చేస్తారు, ఇసుక దోపిడీ అంటున్నారు, లేదంటే చాలా మైనింగ్ ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు డబ్బులు సంపాదించారండి బాగా. అయినా డబ్బులు సంపాదించిన ఆ యొక్క అహంభావంతో ఈ డబ్బులు ఉన్నాయి, నాకు అధికారం ఉంది, వైసీపీ అధికారంలో ఉన్నాము, మళ్ళీ మనమే వస్తున్నాం, ఒక అపోహలు ఉండిపోయారు వాళ్ళు. ఓకే. ఒక ఇల్యూజన్ అంటమాట అది. కానీ మొత్తం అన్ని సర్వేలు కూడా తెలుస్తుంది ఏమని, వైసీపీ రావడానికి అవకాశం లేదు, ఎక్కువ కూటమి రావడానికి అవకాశం ఉందండి. అందువల్లనే వీళ్ళు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, దేశం మొత్తం అంతా ఎదురు చూస్తుంది, ఎలా అయినా సరే ఇతనికి శిక్ష పడేలా చేయమని అడుగుతున్నారండి. ఓకే. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఒక సంచలనం కాబోతుంది. ఆయన్ని గత 2 రోజులుగా పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బట్ పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సోర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సంగారెడ్డి జిల్లా ఇస్నాబాద్ లో ఒక ఫ్యాక్టరీ గోడౌన్ నుంచి ఆయన్ని పట్టుకున్నారు. ఆయన్ని తీసుకొచ్చున్నారు. పోలీసులు కూడా దీన్ని ధృవీకరించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా కాల్ డేటాను పరిశీలిస్తున్నారు అధికారులు. ఆయన ఆంధ్రప్రదేశ్ అధికారులతో పాటు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో మాట్లాడుతున్నట్టు సమాచారం ఉంది అని చెప్పి పోలీసు చెప్తున్నారు. చూడాలి. ఇప్పుడైతే పిన్నెల్లి అరెస్టు ధృవీకరించారు పోలీసులు. తర్వాత ఏం జరగబోతుందనేది అప్డేట్స్ ద్వారా తెలుసుకుందాం.